అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నాడు ఎవడైనా అలాగ అంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ, నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే వేయించింది. 18 ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదే, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు, లేదా 4%తో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేది. ఆయన కడుపు కట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు. అక్కడ మోదీకి, జయలలితకి, కేసీఆర్కి, నవీన్ పట్నాయక్కి. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. అరే బాబు అరే బాబు అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8 ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య, వర్మ అని పేరెట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నామంటే వర్మ గారు వండ తిని, వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన్ని పిలిపి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్? నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్? ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి, పవన్ కళ్యాణ్ 10వ మాట, ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, మా జనసేనది సమపోలికలట. అయ్యయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, జింబాబ్వేని, పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. వీళ్ళు నెంబర్ లాస్ట్ ఇన్ ద 3000 పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు, పుట్టబోదు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. 2014లో ఈయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన 5 పార్టీలతో 6% ఓట్లు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు బీజేపీని గెలిపించారు, టీడీపీని గెలిపించారు. లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి, చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి, అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? ఆ చంద్రబాబు నాయుడికి, మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వండి అని. ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూగా ఇచ్చుకోండి. ఎంత బాగున్నాయి సత్యాలు. ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు. లైవ్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎడిట్ చేయకుండా దేవుడు దీవించును గాక. లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న అప్పుడే